నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 5కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. ఘాటుగా నీట్ విద్యార్థుల్ని వెంబడించిన ఫిజిక్స్ ప్రశ్నలు 45 ప్రశ్నలకు గాను 25 రాస్తే గొప్పే. మిగతా సబ్జెక్టులలో కష్టమైన ప్రశ్నలే. 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు. గడియారం లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు 95% హాజరు. జూన్ 14న ఫలితాలు నెలాఖరులోగా కీ. సో నిన్న వైద్య విద్యా కోర్సులు, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరేందుకు గాను ఈ నీట్ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. అటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పకడ్బందీగా నిర్వహించారు. ఈ నీట్ పరీక్షలో కొన్ని ప్రశ్నలు కఠినతరంగా ఉన్నాయని చెప్పి కూడా విద్యార్థుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందులో కొన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే గగనం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో 450 స్కోర్ దాటితే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నట్లు ఊహాగానాలు అయితే రావడం జరిగింది. ఈ నెలాఖరులోగా కీ విడుదలవుతుంది. అదేవిధంగా వచ్చే నెల జూన్ 14న తుది ఫలితాలు అయితే విడుదలవుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. కొట్టేది గట్టిగానే, పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు. ప్రపంచానికి తెలిసేలా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్. పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా. రష్యా నుంచి ఇగ్లాయిస్ క్షిపణుల కొనుగోలు. పంజాబ్లో 2 పాక్ గుడాచార్ల అరెస్ట్. సరిహద్దులో 8 చోట్ల పాక్ కవింపు. బాల్బిహార్ డ్యాం నుంచి నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతామన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీకరణ పాక్ శతజ్ఞులు. ఉక్రెయిన్కు విక్రయాల వల్లే. పాక్ గొప్పలన్నీ తప్పులే. PL-15 క్షిపణులపై ఆర్భటపు ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు. సో పహల్గామ్ దాడి చూసాము. దానికి ప్రతీకారంగా భారత్ కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. సింధు జలాలను నిలిపివేశారు. అదేవిధంగా మిగతా డిఫెన్స్ త్రివిధ దళాలతో భేటీ జరిగింది. పూర్తి స్వేచ్ఛ కూడా కల్పించారు. సో నిన్న కూడా దేశ ప్రధానమంత్రితో నేవీ కూడా చీఫ్ ఆయన భేటీ కావడం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. చాలా వరకు అంశాలను చర్చించారు. పాకిస్తాన్ను ఎలా దెబ్బగొట్టాలన్న విధంగా. అటు పాకిస్తాన్ కూడా కొంత కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది సరిహద్దు ప్రాంతాలలో. అంతే తీటుగా మన సైన్యం కూడా సమాధానం ఇస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు. హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని మృతి. కొంతకాలంగా అనారోగ్యం, చికిత్స పొందుతూ కనుమూత. చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురి నివాళి. జస్టిస్ గిరిజా స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం. 10 ఏళ్లకు పైగా న్యాయవాదిగా సేవలు. 2008లో జిల్లా జడ్జి. 2022లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం. సో హైకోర్టు న్యాయమూర్తి గారు ప్రియదర్శిని గారు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందినారు. అకాల వర్షం, తీరని నష్టం. పలు జిల్లాల్లో వాన, ఈదుగాల బీభత్సం. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం, కూలిన చెట్లు, స్తంభాలు, నేల రాలిన మామిడి. సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు రేకులు కూలి, కౌంటర్లు ధ్వంసం. గంట పైగా ట్రాఫిక్ జామ్. సిద్దిపేటలో కూలిన టోల్ ప్లాజా పైకప్పు చూడొచ్చు. ఈ వర్షాలు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాయంటే రైతులకైతే అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ జరగడము, భారీ వృక్షాలు నేల కొరగడము. ఈ ఎండాకాలంలో కూడా అకాల వర్షాలు బెంబెలెత్తిస్తూ ఉన్నాయి. అటు మరోవైపు ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. ఎండలు మామూలు ఏం లేవు. వడదెబ్బ తీవ్రతతో ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది. అప్పట్లో నేను లేను. అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నింటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అదనపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థుల ముఖాముఖి 1920లో జరిగింది తప్పు అని ఇప్పటికీ పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ వెల్లడి. అమెరికాలో జరిగిన బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు జరిగిన ముఖాముఖిలో ఓ విద్యార్థి ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసిందని చెప్పి. రాహుల్ గాంధీ గారు కూడా దానికి స్వయంగా ఒప్పుకున్నారు. కొన్ని తప్పులు చేశామన్నది వాస్తవమే అని చెప్పి, ఆ తప్పుల్ని బహిరంగంగానే మేము ఒప్పుకున్నామని చెప్పి కూడా చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో సిబ్బంది కొరత. అందుబాటులో లేని సైంటిస్టులు, పెండింగ్లో బేహాది కేసులు. దేశమంతటా ఇదే పరిస్థితి. తెలంగాణలో మరీ దారుణం. రాష్ట్రంలో 91% ఖాళీలు. బాధితులకు డైరెక్టర్లు దూరం.
ఐపీఎస్ల పర్యవేక్షణలో విభాగాలు, ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థుల కొరత. ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మరి అసలు? మనకు మరీ ముఖ్యంగా ప్రధానంగా విద్యా వైద్యం కదా మ్యాండేటరీ, అట్లాంటిది వైద్య విద్యలో ఇట్లా ఖాళీలు కొరత, సిబ్బంది కొరత ఉంటే ఎట్లా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. ఖాళీలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే భర్తీ చేయాలి. సామాన్య ప్రజలకు కూడా సేవలు అందుబాటులో తెచ్చే విధంగా చూడాలి. ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక. విస్మరణలో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరీమణులు నేడు రానున్న మరికొందరు. శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ దక్షిణాఫ్రికా జోలైజ్ రైన్స్బర్గ్. సో మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రపంచ అందగట్టెల పోటీలు, సుందరిల పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఇది తెలంగాణకే ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ప్రపంచ దేశాల నుంచి సుందరిమణులంతా కూడా మన దేశానికి చేరుకుంటా ఉన్నారు. మే 10వ తేదీనే ప్రారంభం కానుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. చూడాలి మరి. కరేగుట్టలో చిక్కని నక్సల్ జాడ. రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ. రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు. ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలి పెండింగ్. ప్రతికూల వాతావరణంలో చిత్కాబడిపోతున్న పారామిలిటరీ బలగాలు. పలువురికి డీహైడ్రేషన్. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని కొంత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్. సో కర్రేగుట్టంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట పారామిలిటరీ బలగాలు అయితే మోహరించారు. సో ఈ ఆపరేషన్ చేపట్టిన 2 రోజులకే మావోయిస్టులు కూడా తప్పించుకున్నారు అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి ప్రజా సంఘాలు, అటు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పి కేంద్రానికి విన్నవించడం, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు, ఇంకా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో పారామిలిటరీ బలగాలన్నీ కూడా అడవుల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. డిహైడ్రేషన్కి ఇప్పటికే చాలా మంది గురయ్యారు. అయినప్పటికీ గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. వచ్చే 4 రోజులు ఈదురుగాలు, వానలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు. పలు జిల్లాలో అకాల వర్షం. రైతన్న ఆగు. ఇక్కడ చూడొచ్చు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాలు ఎట్లా తడిసిపోయాయి చూడొచ్చు. అకాల వర్షాలతో రైతులంతా కూడా అకాల వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల టెంపరేచర్ దాటిపోయాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వానలు ప్రజలనైతే బెంబలెత్తిస్తూ ఉన్నాయి. ఇంత ప్రధాన ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. పాక్తో ఉద్రిక్తల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ. పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కలుపుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో భేటీ అయ్యారు. పాక్తో పెరుగుతున్న ఉద్రిక్తలు, ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పాక్ టెర్రరిస్టులు 20 మంది టూరిస్టులను పొట్టనబెట్టుకున్న తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగాయి. సో ఎయిర్ చీఫ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమావేశం అయితే నిర్వహించారు. కీలకంగా చర్చించినట్లయితే కనిపిస్తా ఉంది. మిగతా వార్తలు. వీడీసీల దాదాగిరి. ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు. ఇసుక వేల నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికలను ఆడితే ఆట, పాడితే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే. కేసులు పెట్టినా, పోలీసులు హెచ్చరించిన డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం. వాళ్ళ ఆగ్రహాలకు ఆగబోతున్న జనం. వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు వెలువెత్తుతున్నాయి. చూడొచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్కు సంబంధించి ఈ జిల్లాలలో వీడీసీల ఆగడాలు మితిమీరుతా ఉన్నాయి. దీనికి రాజ్యాంగ పద్ధతి లేదు, ఏమీ లేదు. స్వతహాగా వీళ్ళే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం అనుకుంటాం. అది
విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట వీళ్ళు ఏర్పాటు చేసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రజలంతా ఆరోపిస్తున్నారు, ప్రజలు భయపడుతున్నారు. మనం కొన్ని రోజుల క్రితం చూసాము, ఇటు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో తాళారాంపూర్లో గౌడ కులస్తులను బహిష్కరించిన పరిస్థితి. అక్కడి గౌడ కులస్తులంతా ఆరోపించారు, మమ్మల్ని బహిష్కరించారని చెప్పి కూడా. కళ్ళు గీసే విషయంలో వీడీసీలకు వీరికి మధ్య ఏర్పడిన కొన్ని సంఘర్షణలలో వీడీసీ వాళ్ళని బహిష్కరించిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోనే అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా ఓటు మార్చుకొని కొందరు చేతిలోకి వెళ్లి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడితే ఆట, పాడితే పాటగా నడుస్తుంది. సర్పంచులు ఉన్నప్పుడు అయితే ఊర్లలో వాళ్ళను కూడా వీడీసీలే శాసించేవి. మాట వినలేదని వెళ్ళి నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఏర్గట్ల మండలం తాళానాపూర్లో గీత కార్మికులు 2023-24లో వీడీసీకి 1.38 లక్షలు చెల్లించి కళ్ళమ్ముకున్నారు. 2024-25కు కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదు. మొత్తం ఈ చెట్లను తమకే అప్పగించి తమ కింద పని చేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 గీత కార్మిక కుటుంబాలను అక్టోబర్ 15న బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతూనే ఉంది. వారికి ఎవరు ఎలాంటి సాయం చేయొద్దని కిరణ షాపులు హోటల్లోకి రానివ్వదని ఆదేశించింది. చివరికి శ్రీరామనవమి నాడు గుడికి వెళ్ళిన గౌడ మహిళలను కుంకుమార్చన చేయకుండా వెళ్ళగొట్టేలా చేసింది. ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండకు సంబంధించి ఏర్గట్ల మండలం తాళారాంపూర్లో ఇంత దారుణం అండి. ఇది వీడీసీ హుకుం జారీ చేసింది వాళ్ళకు. ఈ కళ్ళు గీసుకునే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఒప్పందాలలో ఓ సంవత్సరము తేడా జరిగింది. ఈ చెట్లన్నీ కూడా తమ పరిధిలోకి రావాలి, మీరు కేవలం పని చేయాలని చెప్పి వీడీసీ చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడం వీళ్ళను బహిష్కరించారు. సో దీంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో తాళారాంపూర్ విషయంలో మనం ఒక స్పెషల్ వీడియో కూడా చేశాము, మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి. అభివృద్ధి కమిటీకి గౌడ కులస్తులకు మధ్య జరిగిన గొడవలో తమను గ్రామ బహిష్కరణ చేశారని, బహిష్కరణలో గ్రామ వెలివేతలు కొనసాగుతున్నాయని కొంత ఆందోళన కలిగిస్తున్న ఘటనలే. భూముల గురించి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మా వాళ్ళని చెట్లు తీయద్దు. వీళ్ళంతా కూడా బహిష్కరణకు గురై ఆందోళన చేపడుతున్న గౌడ కులస్తులు, గౌడ మహిళలు శ్రీరామ నవమి రోజు కూడా వారికి రామాలయంలో తమను రానివ్వలేదని చెప్పి, కుంకుమార్చలో పాల్గొనకుండా తమను వెలివేశారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అటు పెద్ద ఎత్తున వారి కుల సంఘాలు కానీ, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు కానీ, మిగతా పార్టీల నాయకులంతా కూడా కొంతమంది దీనికి మద్దతు ప్రకటించారు. ఈ వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయి, వాటిని అరికట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఒక్కసారి చూసేద్దాం దీన్ని. మహిళలు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కళ్ళం వద్దని చెప్తే మా వాళ్ళు చెట్లు గీసే ఊరు వాళ్ళు ఎవరు కూడా కళ్ళు తాగడం లేదు. పొరుగురు వాళ్ళు వచ్చి కళ్ళు అసలు అధికారం ఉంటుందా? ఇట్లా మా గుళ్ళ నుండి ఆడవాళ్ళని బయట పంపిస్తారా? ఇది ఎందుకు ఇలా గ్రామ కమిటీ చేస్తుంది? ఎవరికి అధికారం ఉన్నది? గుడి అన్నప్పుడు అందరు వెళ్ళాలి, అందరు రావాలి. మమ్మల్ని ప్రత్యేకంగా గోత్సవాలని వెళ్ళాలని ఎందుకు? మా గ్రామ కమిటీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పాలి, ఎందుకు మమ్మల్ని వెళ్ళగొట్టేరు, ఎందుకు మమ్మల్ని గుళ్ళకి రానియలేరు, మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు 10 days అవుతుంది, మాకేం కూడా రెస్పాన్స్ రావడం. ఏమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ తోటి మీకు ఏమైనా వివాదం ఇప్పుడు ఎట్లా జీవనం సార్? ఇట్లా అప్పటి నుండి ఉంటేనే ఖాళీగానే ఉంటున్నారు, మా వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు ఇదే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న వీళ్ళు ఉన్నట్టుండి వాళ్ళను వీడిసి బహిష్కరించడము, పనులు చేయకుండా నిలిపివేయడంతో ఆగమాగం అయిపోయారు పాపం. ఆ వీడీసీ అధికారులపై కూడా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు కూడా తెలిపిన సమాచారం మేరకు ఇంకోసారి చూడండి, ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మా పెద్దనాన్నలు మా మామయ్యలు వాళ్ళే ఇస్తున్నారు, అందువల్ల మేము కూడా మాకు న్యాయం జరగాలని. ఈ శ్రీరామనవమికి కూడా కొంత ఏవి కూడా వాళ్ళ మీద అసలు చర్య తీసుకోలేదు. మరి మా బాధ అర్థమైతే కదా గవర్నమెంట్కు. దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్. ఇంతమంది బాధపడుతున్న వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేము మరి మేము? మాకు న్యాయం జరగాలి. ఇంకొంతమంది మాట్లాడు.
చూడొచ్చు, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేవట్టి తోలేసిండు, బహిష్కరణ చేసిండు. అందుకనే మనకు ఆనాడు శనివారం నాడు కుంకుమ పూజ జరిగింది. మళ్ళీ ఇంకో శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఆ జయంతి నాడు మేము ఇక మేము ఏదో మా బాధలు మేము చెప్పుకుంటా మేము మాట్లాడుకుంటున్నాము. ఒక జీతగాన్ని పెట్టుకున్నాం చెట్ల. ఆ జీతగాడు మాకు ఫోన్ చేసిండు, అయ్యో చెట్ల కాకి తగ్గింది, మొత్తం మాటలు చెప్తున్నాయనగా అందరం పోయి ఒక మంచికి 2 బొంగాలు పట్టు అందరూ బంద్ పెట్టి రాలేనండి. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి బతకాలి? నాకు భూమి లేదు, జాగ లేదు. దీన్నే నాకు చెట్టు తీసుకొని నా భార్య బిడ్డలను పోషించుకుందామని దీని మీదనే నేను ఆధారపడి ఉంటే ఏదైనా నా బతుకు మీద నా కట్ మీద దెబ్బకొట్టేది. నాటువంటి వాళ్ళు 50 కుటుంబాలు, గౌరవ సంఘాల కుటుంబాలు 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఇలా ఇన్ని ఛానళ్ళు వస్తున్నాయి, ఇన్ని పత్రికలు వస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళ కళ్ళ కనిపించలేదా? వాళ్ళ బాధ వినబడతలేవా? ఇప్పుడు ఈ ఛానల్ పంపిణీ బీజేపీ ఛానల్ వాళ్ళు మా బాధ విని మా బాధ చెప్పుకొని మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళమని ఇక్కడ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు 50 కుటుంబాల సభ్యుల తరఫు నుంచి మా బాధలు గీని వినట్లేదు. మీరు అధికారులు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, ఎంపీలు ఏం చెప్తున్నారు, అధికార పార్టీ ఏం చెప్తుంది, వచ్చి మా సమస్య పరిష్కారం చేసేది పుట్ట గడవడం అయితే మేము 6 నెలల నుంచి సమస్య జరిగినా కానీ మా పని మేము చేసుకుంటూ పోలీసు వారు పికెటింగ్ పెట్టారు. పొరుగు నుంచి వచ్చే వాళ్ళని ఆపితే మేము మోకుండా సహించేది అని చెప్పేసి గ్రామ కమిటీ వాళ్ళకి. సో ఇదంతా కూడా 6 నెలల కిందటే జరిగింది. అక్టోబర్లోనే ఈ బహిష్కరణ జరిగింది. ఎప్పుడైతే శ్రీరామ నవమి రోజు మహిళలను రానివ్వకుండా అడ్డుకున్నారో, రానివ్వలేదని ఆరోపించారో, అప్పుడు ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది. సో అప్పటి నుంచి మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళందరికీ కూడా ఆ గౌడ కులస్తులు, గౌడ సంఘాలు, మిగతా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వారంతా కూడా సపోర్ట్ చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. వీరంతా కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. మన పీజీ డిజిటల్ న్యూస్ తరఫున కూడా మనం ఒకసారి స్పెషల్ స్టోరీ కూడా చేసాం దీనిపై. సో ఈ వీడియోస్లపై ప్రస్తుతమైన ఒక ఆర్టికల్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఆర్కూర్ బాల్కొండ సెగ్మెంట్లోని 221 విలేజ్లో వీడీస్ డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్కూర్ టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. వీడీసీ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో విసికి బేజారైన బీసీ కులాలని జేసీ ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్కూర్లో జేసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ రాజగౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. ఈ వీడీసీలకు వ్యతిరేకంగా ఓ జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. వారికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2వ పేజీలో ఒకసారి చూడండి. వీరంతా కూడా నిజామాబాద్లో జరిగిన గౌడ సంఘాల ర్యాలీకి సంబంధించి ఇక్కడ చూడండి. వీడీసీలను మొత్తం కూడా నిషేధించాలి, వీడీసీలను రద్దు చేయాలి, అసలు వీరికి అధికారం ఏముంది, ఇంత మితిమీరుతున్నారు ఎందుకని చెప్పి కూడా గౌడ కులస్తులు నిజామాబాద్ నగరంలో ధర్నాలు చేశారు. మహిళలను బహిష్కరించాలని చెప్పి కూడా మహిళలు, గౌడ కులస్తులు అంతా కూడా వీళ్ళందరికీ గౌడ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇది నిరసనకు సంబంధించి ఇటు చూడొచ్చు. అటు నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కూడా ఈ వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ ఎస్పీకి సంబంధించి ఈయన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రామాల్లో వీడీసీలు చేస్తున్న చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వీడీసీల పేరుతో అక్రమంగా బస్సులు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల కమిటీల సభ్యులపై కేసులు పెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ గ్రామాల్లో దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు కూడా తెలిపారు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించారు ఈ వీడీసీ కమిటీ సభ్యులు. ఇష్టారాజ్యంగా చేస్తే చట్టాలు మీకు ఎవరికి చుట్టాలు కావు. అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. చట్టాలపై పూర్తి నమ్మకం మాకు కూడా ఉంది. అధికారులంతా కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలి, వీటిని కట్టడి చేయాలి. ఇవి రాజ్యాంగ విరుద్ధం. ఇవన్నీ కూడా సపరేట్ రాజ్యాంగాలు అయితే లేవు కదా ఈ వీడీసీలకు. మరి ఇంత దారుణమా? ఏ కాలంలో ఉన్నామండి మనం? బహిష్కరణలు చేస్తారా? ఇది ఎక్కడికి ఘోరమండి. కాబట్టి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇట్లా ఒకవేళ దృష్టి సారించకపోతే వీరి ఆగడాలు జరుగుతూనే ఉంటాయి. సర్పంచుల పదవి కాలం కూడా ముగిసింది కాబట్టి వీరిదే రాజ్యం, ఇష్ట రాజ్యం. నేను చెప్పిందే మాట, నేనే రాజు, నేనే మంత్రి అన్న విధంగా గ్రామాల్లో వీడీసీల పాలన కొనసాగుతుంది. ఒకసారి చూద్దాం. పోలీసులు హెచ్చరించిన మార్తలే నిర్మల్ జిల్లాలో రెచ్చిపోతున్న
కొనసాగుతున్న వీడిసీలను కొద్ది రోజుల కింద జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఆధిపత్యాన్ని సహించేది లేదని చెప్పారు. అయినా వీడిసీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మాపడ, నర్సాపూర్, దిలావర్పూర్, సారంగపూర్, సూరు తదితర మండలాల్లో వీడిసీల తీర్పులు, తీర్మానాలు వివాదాస్పదమయ్యాయి. వారి వల్ల సామాజిక బహిష్కరణకు గురైన బాధితులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేశారు. నిర్మల్ పట్టణానికి ఆనుకొని కొనసాగుతున్న ఓ కల్లు డిపో వ్యవహారం కలెక్టర్ వరకు చేరింది. ఎలాంటి అనుమతులు కానీ లైసెన్స్ రెన్యువల్ కానీ లేకుండా ఇక్కడ కొనసాగుతున్న కల్లు డిపోపై ఇటీవలి పలువురు జిల్లా కలెక్టర్ అభినవ్కు ఫిర్యాదు చేశారు. డిపో నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ వీడీసీ సభ్యులు డబ్బులు తీసుకొని అక్రమ ధర్నాలను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్కు పలువురు గౌరవ కులస్తులు ఫిర్యాదు అందజేశారు. ఇక జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి రాజ్యమే నడుస్తుంది. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలలో అటు కామారెడ్డిలో కూడా కొంతవరకు కొనసాగుతుంది. ఈ గ్రామాల్లో వీడిసీల హుకుం, దాదాగిరి, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సామాజిక బహిష్కరణలు ఏంటంటే ఇదంతా ఏ కాలంలో ఉన్నామో 75 సంవత్సరాలు ఎప్పుడో పూర్తి చేసుకున్నాం స్వతంత్రం వచ్చి. కాబట్టి అధికారులు దృష్టి సారించాలి. నెక్స్ట్ మిగతా వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చర్చలు లేవు. తుపాకులు వీడనంత వరకు మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపబోమని బండి సంజయ్ గారు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. పాస్పోర్ట్ లేని విదేశీ పౌరులను గుర్తించి వారిని తిప్పి పంపిస్తున్నామని సంజయ్ తెలిపారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సో ఇక్కడ కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి గారు బండి సంజయ్ గారు చెప్పారు, మావోయిస్టుల పై కొనసాగుతున్న ఈ ఆపరేషన్ను కొనసాగిస్తాము. వారు తప్పకుండా తుపాకులను వేడి లొంగిపోతేనే తగ్గుతాం, అప్పటి వరకు తగ్గేది లేదని చెప్పి కూడా బండి సంజయ్ గారు కీలకంగా వివరించారు. ఇవి మే 5కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పేజీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వాల్.